ఒకప్పుడు మన మానవ పురోగతి అనేది చాలా నెమ్మదిగా అంటే వేల సంవత్సరాల పాటు సాగింది. కాని గత పాతికేళ్లలో ఊహించని వేగంతో మార్పులు చూస్తున్నాం. అసలీ వేగవంతమైన మార్పు మన ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ఓసారి చూద్దాం రండి. ఈ విషయం చూడండి. మనిషి నిప్పును కనిపెట్టడం దగ్గర్నుంచి మొదటి విమానాన్ని తయారు చేయడానికి దాదాపు 24 లక్షల సంవత్సరాలు పట్టింది. ఆలోచించండి, 24 లక్షల సంవత్సరాలు. కాని ఆ విమానం కనిపెట్టాక అక్కడనుంచి చంద్రుడి మీద అడుగుపెట్టడానికి కేవలం 66 ఏళ్లు పట్టింది. చూశారా ఆ వేగం ఎలా పెరిగిందో? ఇప్పుడు మనం ఎంత వేగవంతమైన మార్పుల యుగంలో ఉన్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ రూపాంతరం చెందిన ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నిజానికి ఒకప్పుడు తరతరాలు గడిచినా కూడా జీవితంలో పెద్దగా మార్పులు కనిపించేవి కావు. కాని ఇప్పుడు మనం అనలాగ్ ప్రపంచం నుంచి పూర్తిగా కంప్లీట్గా డిజిటల్ ప్రపంచంలోకొచ్చేశాం. అసలు ఈ మార్పు మన జీవితాల్ని ఎలా మార్చేసిందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 1995లో ప్రపంచ జనాభాలో కేవలం 1% కంటే తక్కువ మంది, అంటే 0.4% మంది మాత్రమే ఆన్లైన్లో ఉన్నారు. కాని 2023 వచ్చేసరికి ఆ సంఖ్య ఏకంగా 63% పెరిగింది. అంటే ఒక్క తరంలోనే ఎంత అద్భుతమైన మార్పొచ్చిందో కదా. అయితే ఇంత పెద్ద మార్పుకు కారణమైన ఆ మూలస్తంభాలేంటి? మన జీవితాన్ని, పనిని, చివరికి మనం మాట్లాడుకునే విధానాన్ని కూడా మార్చేసిన ఆ టెక్నాలజీలు ఏవో ఒకసారి చూద్దాం. అన్నింటికంటే ముందు ఇంటర్నెట్. ఇది మన ప్రపంచానికి ఒక డిజిటల్ నరాల వ్యవస్థలాంటిది. బిజినెస్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఒకటేంటి, ప్రతి ఒక్కదాన్ని మార్చేసింది. మనకు కావాల్సిన ఏ సమాచారమైనా, ఎంత పెద్ద జ్ఞాన భాండాగారమైనా ఒక్క క్లిక్తో మన ముందుంటుంది. ఇక స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే ఇది నిజంగా ఒక విప్లవమే. 2025 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా, అంటే దాదాపు 470 కోట్ల మంది చేతుల్లో ఒక పాకెట్ సైజ్ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. ఆలోచించండి, 470 కోట్లు. ఈ ఒక్క డివైస్ మన కనెక్టివిటీని, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మనమీ ఫోన్లపై ఎంతలా ఆధారపడిపోయామంటే సగటున రోజుకి 5 గంటలకు పైగా మనం గడిపేది స్మార్ట్ఫోన్తోనే. నిజానికి మన డిజిటల్ ప్రపంచానికి ఇదే మెయిన్ గేట్వే అయిపోయింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. దీని పెరుగుదల కూడా అంతే వేగంగా ఉంది. 1997లో చెస్ గ్రాండ్ మాస్టర్ని ఓడించడం దగ్గర మొదలై 2016లో చాలా కష్టమైన గో గేమ్లో కూడా పట్టు సాధించింది. ఇక 2022 వచ్చేసరికి ఏకంగా మనతో మాట్లాడే చాట్ జీపీటీ వచ్చేసింది. చూశారా ఎంత తక్కువ టైంలో ఏఐ మనందరి జీవితాల్లోకొచ్చేసిందో? ఈ టెక్నాలజీ మన బయటి ప్రపంచాన్నే కాదు, మన లోపలి ప్రపంచాన్ని కూడా మార్చేస్తోంది. ముఖ్యంగా బయోటెక్నాలజీలో. ఉదాహరణకి 2003లో ఒక మనిషి జన్యువుని సీక్వెన్స్ చేయడానికి, అంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి $300 కోట్ల ఖర్చయ్యేది. 300 కోట్లు. మరి ఈరోజు అదే పని $1000 కన్నా తక్కువకే అయిపోతోంది. ఈ ఒక్క మార్పు పర్సనలైజ్డ్ మెడిసిన్కు దారులు తెరిచింది. అవును, పెన్ మెడిసిన్కి చెందిన డాక్టర్ కిరణ్ ముసునూరు ఏమన్నారంటే, మనం కొన్ని దశాబ్దాలుగా వింటున్న ఈ జీన్ థెరపీ అనేది ఇప్పుడు నిజమవుతోంది. ఇది వైద్యరంగాన్ని మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అంటే వైద్య భవిష్యత్తు మన కళ్ల ముందే మనకు చాలా దగ్గరగా ఉంది. ఇదే టెక్నాలజీ మనకు శక్తినిచ్చే విధానాన్ని కూడా మార్చేస్తోంది. చూడండి, సోలార్ ప్యానెల్ ఖర్చులు ఏకంగా 90% తగ్గాయి. ఆన్షోర్ విండ్ ఖర్చులు 70% తగ్గాయి. ఇక బ్యాటరీ ఖర్చులైతే 90% కంటే ఎక్కువే తగ్గాయి. ఈ భరలన్నీ ఇలా పడిపోవటంతో ఒక క్లీన్, సస్టైనబుల్ భవిష్యత్తుకు దారులు పడుతున్నాయి. సరే, బావుంది, మార్పులు వస్తున్నాయి. కానీ అసలు ఎందుకు ఇంత వేగంగా ఈ మార్పులెందుకు జరుగుతున్నాయి? ఈ టెక్నాలజీ విస్ఫోటనం వెనుకొన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది. 1. మూర్స్ లా, అంటే కంప్యూటింగ్ పవర్ ప్రతి 2 ఏళ్లకి డబుల్ అవుతోంది. 2. ఓపెన్ సోర్స్, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి పనిచేయగలుగుతున్నారు. 3. వెంచర్ క్యాపిటల్, ఇది స్టార్టప్లకు కావాల్సిన డబ్బుని అందించి కొత్త ఐడియాలకు ఊపునిచ్చింది. ఇక 4వది గ్లోబలైజేషన్, దీనివల్ల ఈ కొత్త ఆవిష్కరణలు ప్రపంచమంతా వేగంగా వ్యాపించాయి. ఈ 4 కలిసే ఈ అద్భుతమైన వేగానికి కారణం. ఓకే, టెక్నాలజీ గురించి చాలా మాట్లాడుకున్నాం.
ఇప్పుడు దీనివల్ల మన అనుభవాలు ఎలా మారాయో చూద్దాం. ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వాళ్ళు, అంటే డిజిటల్ నేటివ్స్, మన భవిష్యత్తును ఎలా మలుస్తున్నారో తెలుసుకుందాం. అసలు ఎవరి డిజిటల్ నేటివ్స్? సింపుల్గా చెప్పాలంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన తరం, అంటే జెన్జీ. వీళ్ళు కళ్ళు తెరిచేసరికే ప్రపంచంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అవి లేని ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. అందుకే వాళ్ల ఆలోచనా విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సోషియాలజిస్ట్ జేసన్ డోర్సే ఈ తరం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏంటంటే, ఈ తరం టెక్నాలజీ విషయంలో ఒక కొత్త శకానికి దారి చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, వీళ్ళు వాళ్ళ తాతయ్యల కన్నా వేరే దేశాల్లో ఉన్న తమ వయసు వాళ్ళతోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అంటే టెక్నాలజీ దేశాల సరిహద్దుల్ని చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన యువతను తయారు చేస్తోందన్నమాట. సరే, ఇప్పటిదాకా జరిగింది చూశాం. మరి భవిష్యత్తు సంగతేంటి? రేపటి ప్రపంచం ఎలా ఉండబోతోంది? కొన్ని రాబోయే సరిహద్దులేంటో ఒక్కసారి తొంగిచూద్దాం. తరువాతేమొస్తుందంటే స్మార్ట్ సిటీలు. ఇవి మన ట్రాఫిక్ని, ఎనర్జీని అవే కంట్రోల్ చేస్తాయి. మన డిఎన్ఏకు తగ్గట్టుగా పర్సనలైజ్డ్ మందులొస్తాయి. గ్రీన్ టెక్నాలజీతో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. పనిలో, ఆర్ట్లో మనకు ఏఐ ఒక పార్ట్నర్గా ఉంటుంది. చివరిగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేదొక పెద్ద ఇండస్ట్రీగా మారబోతుంది. అంటే ఈ మార్పుల వేగం అస్సలు తగ్గదు, బహుశా ఇంకా పెరగొచ్చు. ఒక్క విషయం ఆలోచించండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక సైన్స్ ఫిక్షన్ కథలాంటిది. మరి అలాంటప్పుడు ఇది మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. మరో 25 ఏళ్లలో ఈరోజు మన ఊహ కూడా అందని ఏ విషయం నిజం కాబోతోంది?